హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? సో ఇప్పుడు మనం గ్రామర్ భాగంగా ఆర్టికల్స్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఆర్టికల్స్ అంటే ఇక్కడ గిఫ్ట్ ఆర్టికల్స్ కాదు. మామూలుగా ఆర్టికల్స్ అంటే ఇంగ్లీష్లో ఐటమ్స్, థింగ్స్. కానీ గ్రామర్ భాగంగా ఆర్టికల్స్ అంటే ఏ అండ్ ద. ఏ అండ్ ద ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఏ అండ్ ఒక్కటి అని చెప్పడానికే వాడతాం. ద పర్టికులర్గా చెప్పేటప్పుడు వాడతాం. ఇవన్నీ కూడా నౌన్కి మనము ఒకటి లేదా ఫలానా లేదా పర్టికులర్ అని చెప్పేటప్పుడే మనం వాడతాం. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్తో చూద్దాం. సో ఆర్టికల్స్ మనకి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ఇండెఫినెట్, ఇంకొకటి డెఫినెట్. ఇండెఫినెట్ ఎప్పుడు వాడతాము? నౌన్కి ముందు ఒకటి అని చెప్పడానికి వాడతాం. మరి డెఫినెట్ ఎప్పుడు వాడతాము? మనం ఇది పర్టికులర్ అని చెప్పేటప్పుడే వాడతాం. ఇవన్నీ కూడా నేమ్ రిలేటెడ్గానే వాడతాం. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ ఇండెఫినెట్ అంటే సింగులర్ ఆస్పెక్ట్. సో ఏ అండ్ ఒక్కటి అని చెప్పడానికి వాడతాం. మరి యాన్ ఎప్పుడు వాడాలి, ఏ ఎప్పుడు వాడాలి? సింపుల్. ఏఈఐఓయు ఇంగ్లీష్లో అచ్చుల్ని ఏఈఐఓయు, ఇవి తప్ప వేరేవి హల్లుల కింద కాన్సనెంట్స్ అంటాం. ఏఈఐఓయు అక్షరాలతో స్టార్ట్ అయ్యే పదాల ముందు మనకి ఒకటి అని చెప్పడానికి యాన్ వాడతాం. ఇవి తప్పించి వేరే అక్షరాలతో ఒకటి అనే అర్థం వచ్చేలాగా ఏ వాడతాం. సో అర్థమైందా? సో యాన్ ఏ ఎప్పుడు వాడతాము? ఒకటి అని చెప్పడానికి వాడతాం. అది కూడా నౌన్కి ముందు ఒకటి అని చెప్పడానికే వాడతాం. సో వీటిని ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటాం. ఇవి సింగులర్ ఆస్పెక్ట్ని డినోట్ చేస్తాయి. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, యాన్ ఏరోప్లేన్. ఏరోప్లేన్ ఏంటి? ఇక్కడ ఒకటి, ఒక ఏరోప్లేన్. యాన్ ఎగ్, యాన్ ఐస్ క్రీమ్, యాన్ ఆరెంజ్, యాన్ అంబ్రెల్లా. ఒక ఏరోప్లేన్, ఒక ఎగ్, ఒక ఐస్ క్రీమ్, ఒక ఆరెంజ్, ఒక అంబ్రెల్లా అనే అర్థంలో మనము యాన్ యూజ్ చేస్తున్నాం. కానీ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏంటంటే ఎప్పుడు ఏఈఐఓయు ఉంటే మనకి యాన్ రావాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో ఇంగ్లీష్లో సైలెంట్ లెటర్స్ అని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, యాన్ అవర్, నెక్స్ట్ ఆనెస్ట్ మ్యాన్. సో ఆనెస్ట్ మ్యాన్ కూడా హెచ్ సైలెంట్. నెక్స్ట్ లెటర్ ఏంటి ఇక్కడ? ఓ. సో మనం నెక్స్ట్ లెటర్ సౌండ్ బట్టి వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ ఓ వావల్ అయింది. సో యాన్ అవర్, యాన్ ఆనెస్ట్ మ్యాన్ కింద మనం కన్సిడర్ చేస్తాం, హెచ్ కాన్సనెంట్ అయినప్పటికీ. ఈ విషయం మీరు గమనించాలి. నెక్స్ట్ కాన్సనెంట్ ఒకటి అని చెప్పేటప్పుడే ఏ బాయ్, ఏ క్యాట్, ఏ డాగ్, ఏ ఫ్రాక్, ఏ పెన్. ఒకటి, ఒక అబ్బాయి, ఒక క్యాట్, ఒక డాగ్, ఒక ఫ్రాక్, ఒక పెన్. ఇక్కడ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడూ కూడా మనకి కాన్సనెంట్ లేనప్పుడు కూడా ఒక్కోసారి ఏ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, యూనివర్సిటీ, యూనిఫామ్, యూరోపియన్. సో ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే యూ వావల్, కానీ ఇక్కడ యూ వావలే. కానీ ఇక్కడ మనకి అంబ్రెల్లాలో మనము యూంబ్రెల్లా అంటలేదు, యూ సౌండ్ రావట్లేదు, ఆ సౌండ్ అంబ్రెల్లా ఏ సౌండ్. కానీ ఇక్కడ యూ సౌండ్ వస్తుంది. ఇక్కడ మీరు గమనించాలి, యూ సౌండ్ వచ్చే పదాల ముందు ఏ ఓవల్ లెటర్ అయినప్పటికీ మనం అక్కడ ఏ మనం వాడాలి. ఇది కూడా మీరు గమనించాల్సిన విషయం. సో ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి చూద్దాం. ఆర్టికల్స్లో ఇండెఫినెట్ ఏ అండ్, సింగులర్ ఆస్పెక్ట్కి ఏ అండ్ వాడతాం, డెఫినెట్ ఆర్టికల్కి దా వాడతాం. సో యాన్ ఏఈఐఓయు లెటర్స్తో స్టార్ట్ అయ్యే వర్డ్స్ ముందు వాడతాం, ఏ కాన్సనెంట్ లెటర్స్తో స్టార్ట్ అయ్యే ముందు వాడతాం. కొన్ని సైలెంట్ లెటర్స్ ఉన్నప్పుడు మనము నెక్స్ట్ లెటర్ ఏవైతే ప్రొనౌన్సియేషన్ ఉందో అది ఓవల్ అయినప్పుడు యాన్ వాడతాం. ఇక్కడ ఎగ్జాంపుల్ యాన్ అవర్, యాన్ ఆనెస్ట్ మ్యాన్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చూస్తాము? డెఫినెట్. డెఫినెట్ ఐటమ్ ఎప్పుడు వాడతాము? ఏదైనా పర్టికులర్గా మనం వాడేటప్పుడే మనం డెఫినెట్ ఆర్టికల్ చూస్తాం. సో ఇప్పుడు చూడండి, మనం ఏం చేసాం? ఇక్కడ ఏరోప్లేన్ అన్నాం ఒకటి అని చెప్పేటప్పుడు. కానీ నేను ఇంపార్టెంట్ ఏరోప్లేన్ అన్నప్పుడు ఏమొస్తుంది? ఇక్కడ చార్టర్డ్ ఏరోప్లేన్. ఎలా వస్తుంది? ఇక్కడ మనకి చార్టర్డ్ ఏరోప్లేన్ అంటే ఇంపార్టెంట్. ఇంగ్లీష్లో చార్టర్డ్ అంటే ఇంపార్టెంట్, పర్టికులర్గా చెప్తున్నాను నేను. నెక్స్ట్ ఎగ్ అంటే ఒకటి అని చెప్పాను. ఇక్కడ ఆస్ట్రిచ్ ఎగ్. ఆస్ట్రిచ్ అనేది పెద్ద పక్షి. సో ఆస్ట్రిచ్ ఎగ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. సో ఆస్ట్రిచ్ ఎగ్ మీన్స్ పర్టికులర్ బర్డ్స్ ఎగ్ అని నేను చెప్తున్నాను కాబట్టి ఇక్కడ
పర్టికులర్గా మనం వాడుతున్నాం. నెక్స్ట్ ద స్కూప్స్ ఐస్ క్రీమ్ స్కూప్స్ ఐస్ క్రీమ్ చాలా టేస్టీగా ఉంటుంది. సో పర్టికులర్గా మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, స్కూప్స్ అనే బ్రాండ్ని వాడుతున్నాం ఇక్కడ. ఆస్ట్రేలియన్ ఆరెంజ్ అంటే ఏంటి, ఇక్కడ మనకి ఆస్ట్రేలియన్ ఆరెంజ్ అంటే ఆస్ట్రేలియన్ దేశపు ఆరెంజ్ అని చెప్తున్నాం కాబట్టి ఇక్కడ మనకి ఆస్ట్రేలియన్ ఆరెంజ్ పర్టికులర్గా చెప్పుకుంటున్నాం. కలర్ఫుల్ అంబ్రెల్లా అది కూడా పర్టికులర్గా చెప్తున్నాం. ఏమేమి వర్డ్స్ పర్టికులర్గా ఇక్కడ సూచిస్తున్నాయి, చార్టెడ్ అంటే ఇంపార్టెంట్, ఆస్ట్రిచ్ పక్షి పేరు, స్కూప్స్ ఐస్ క్రీమ్ బ్రాండ్ పేరు, ఆస్ట్రేలియన్ కంట్రీ పేరు, కలర్ఫుల్, పర్టికులర్ అని చెప్తున్నాం మనం. బాయ్ ఒకటే అని చెప్పినప్పుడు ఏ బాయ్ అంటాను నేను, ఇక్కడ ఫలానా అని చెప్పేటప్పుడు మనం ఏమొస్తుంది ఇక్కడ, క్లెవర్ బాయ్ అంటే ద క్లెవర్ బాయ్. ఇవన్నిటి ముందు కూడా అన్నిటికీ దనే వస్తుంది ఇవన్నిటికి ముందు. ఓకే ఫ్రెండ్స్, ఎస్. ద మిలిటరీ డాగ్, సో మిలిటరీ ఆర్మీ డాగ్ అని అర్థం. డిజైనర్ ఫ్రాక్ అంటే స్పెషల్గా డిజైన్ చేయబడిన ఫ్రాక్. రెనాల్డ్స్ పెన్ బ్రాండ్. ఓకే, ఇవి కాకుండా మళ్ళీ మనం ఎప్పుడు వాడతామంటే UNO యునైటెడ్ అనే పదం ఉండి ఒక యునైటెడ్గా మనం జాయిన్ చేసుకుని వీటిని అబ్రివేషన్స్ అని కూడా అంటాం అన్నమాట. సో ఇలా అబ్రివేషన్ ఫార్మ్స్ కూడా మనము UNO, ఓకే, అట్లా కూడా మనం వాడతాం. నెక్స్ట్ ద టాటాస్, ద బిర్లాస్, ద సన్. ఇక్కడ టాటాస్ బిర్లాస్ ఎలా చూస్తామంటే ఒక ఫ్యామిలీ గ్రూప్కి కామన్గా ద రాజ్పుట్స్, ఓకే, ద నాయుడూస్, ఓకే, ద గుప్తాస్, సో ఇట్లా ఉంటాయి కదండి. సో మనకి ఇక్కడ ఏమొస్తుంది, ద టాటాస్, ద బిర్లాస్, ఇట్లా మనం ఏవైతే చూస్తామో ఇవన్నీ కూడా ఫ్యామిలీ నేమ్ని కామన్గా చెప్పేటప్పుడు కూడా మనం దా వాడతాం. ఒక్కటే ఉన్న విషయాలకి ఇంకా ఈ ప్రపంచంలో వాటికి సాటి ఉండదు అంటే యూనిక్ థింగ్స్ ఉన్నప్పుడు కూడా ద సన్, ద మూన్, ది ఎర్త్ అలా మనం వాడతాం. నెక్స్ట్ ఇక్కడ రివర్ పేర్లు, ఒక రివర్ అంటే ఏ రివర్ అంటాం, కానీ పర్టికులర్గా మనం చెప్పేటప్పుడు ఏమొస్తుంది ఇక్కడ, ద గోదావరి, ద ఆల్ప్స్ అంటే మౌంటైన్స్ పేరు ఇక్కడ. నెక్స్ట్ ఓషన్స్ పేరు, ఇంకా సముద్రాల పేర్లు, ఇవన్నీ కూడా ద ఇండియన్ ఓషన్, ద అరేబియన్ సీ, ద అట్లాంటిక్ ఓషన్, ఇట్లాంటివన్నీ కూడా వస్తాయి. ద పెసిఫిక్, ద అట్లాంటిక్, ద అంటార్కిటిక్, కాంటినెంట్స్ నేమ్స్ కూడా మనం ఇక్కడ యూస్ చేసుకుంటాం. ప్లస్ ఏమన్నా ప్రావిన్సెస్ పేర్లు అంటే ఒక స్టేట్ కానీ ఒక డిస్ట్రిక్ట్ చెప్పినప్పుడు కూడా ద తెలంగాణ, ద ఆంధ్ర, ద హైదరాబాద్, ఓకే, ద ఢిల్లీ. సో ఇట్లా మనము ఏదైనా సరే క్యాపిటల్ పేర్లు లేకపోతే పర్టికులర్ నేమ్స్ చెప్పేటప్పుడు కూడా మనం ద వాడతాం. ఓకే ఫ్రెండ్స్, అవి కాకుండా ఇంకొకటి ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పాలి. మనము ప్రొనౌన్సియేషన్ బట్టి చూసాం కదా. ఇప్పుడు నాకు చెప్పండి, నేను ఒక నేను ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ నా క్వాలిఫికేషన్. సో ఇక్కడ నేను ఒక ఎంఏ అని చెప్పాలనుకోండి, ఏం చెప్తాను, 1 MA అనకూడదు. ఎప్పుడైనా సరే మనకి స్కూల్ లెవెల్ వరకు 1 పెన్సిల్, 1 ఇరేజర్ అది ఓకే, కానీ మనకి ప్రొఫెషనల్గా ఉండాలి అంటే ఈ 1 అనే బదులు ఏ యాన్ వాడాలి. కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఏకి అ పెన్, అ బాయ్, అ క్యాట్. ఓకే, సో ఇక్కడ ఇక్కడ యాన్ వచ్చింది ఎందుకంటే ఎమ్ కాన్సనెంట్ అయినప్పటికీ నేను దీని ఎగ్జాక్ట్లో నేను తెలుగు రాశాను అనుకోండి, ఎంని ఫస్ట్ సౌండ్ ఏమొస్తుంది, ఏ సౌండ్ అంటే వావల్ సౌండ్ వస్తుంది. సో వావల్ సౌండ్ వచ్చింది కాబట్టి నేను దీని ముందు ఏమనొచ్చు, యాన్ ఎంఏ, యాన్ ఎంబీఏ, అట్లాగే మళ్ళీ ఎంబీఏ కూడా మీరు రాసుకోవచ్చు. నెక్స్ట్ ఎంసీఏ, ఎంటెక్, ఐఎమ్ ఎన్ ఎంటెక్ స్టూడెంట్. ఓకే ఫైన్. సో ఇది క్లియర్. నెక్స్ట్ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది, దా ఎప్పుడు వాడాలి, ది ఎప్పుడు వాడాలి. యామ్ ఐ రైట్? ఎస్, ఈ రెండు కూడా టీహెచ్ఈకి సంబంధించిన ప్రొనౌన్సియేషనే. సో దా, ది ఎట్లా వాడతామో మీకు చూద్దామండి. ఏఏఐఓయు లెటర్స్తో స్టార్ట్ అయ్యే పదాల ముందు పర్టికులర్గా చెప్పుకోవాలనుకోండి, అప్పుడు మనం ఏమంటాము, ది అంటాం. ఏఈఐఓయు తప్పించి వేరే లెటర్స్తో ముందు టీహెచ్ఈ వాడితే దా అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఆస్ట్రిచ్ ఎగ్ అన్నాను, నేను ద ఆస్ట్రిచ్ ఎగ్ అనాలా, ది ఆస్ట్రిచ్ ఎగ్ అనాలా? ఎస్, ది ఆస్ట్రిచ్ ఎగ్ కరెక్ట్. ఓకే ఫ్రెండ్స్, యా. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఎర్త్ ఉంది, ది ఎర్త్, ద ఎర్త్, ది ఎర్త్. ఓకే ఫ్రెండ్స్, సో మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఎప్పుడైనా సరే మనం చూసుకోవాల్సింది ఏంటి, సో ది ఎర్త్, ది ఆస్ట్రిచ్ ఎగ్,
సో ఇవన్నీ ఏఈఐఓయుతో మొదలవుతున్నాయి కాబట్టి ది అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మూవీలో ది ఎండ్ అంటారు, ద ఎండ్ కాదు, ది ఎండ్. ఈ నెక్స్ట్ మనం చూసేది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కాన్సనెంట్ లెటర్ వర్డ్స్ ముందు ద న్యూస్, ఓకే, ద బెస్ట్ స్టూడెంట్, ఓకే, ద క్లెవరెస్ట్ బాయ్, లైక్ దట్. సో ఇక్కడ వేరే చూడండి, ద చార్టర్డ్ ఏరోప్లేన్, ద స్కూప్స్ ఐస్ క్రీమ్. ఆస్ట్రేలియన్ ఉన్నప్పుడు ద ఆస్ట్రేలియన్ ఆరెంజ్ వస్తుందా, ది ఆస్ట్రేలియన్ ఆరెంజ్ వస్తుందా? ది ఆస్ట్రేలియన్ ఆరెంజ్ వస్తుంది, బికాస్ ఇక్కడ ఏ సౌండ్. ఓకే, ద కలర్ఫుల్ అంబ్రెల్లా, ద క్లెవర్ బాయ్, ద వైట్ క్యాట్, ద మిలిటరీ డాగ్, ద డిజైనర్ ఫ్రాక్, ద రెనాల్డ్స్ పెన్. కానీ మనకి ఇక్కడ ద అన్న ది అన్న చెలేగా అంటే ఇట్స్ ఓకే. కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఇలా మాట్లాడతాము. కొంచెం దా అన్న ది అన్న మీరు వరీ అవ్వక్కర్లేదు, కానీ కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ తెలుసుకున్నాం కాబట్టి ఇలా వాడితే మీ ఇంగ్లీష్ ప్రొఫెషనల్గా స్టాండర్డ్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆర్టికల్స్ గురించి క్లియర్గా తెలుసుకున్నాం. దీంతో పాటు మన సూపర్లేటివ్ డిగ్రీ చూసాం కదండి, అడ్జెక్టివ్స్ని ఎలా కంపేర్ చేస్తాం, 1 to 1, 1 to second person, 1 to third person. సో ఎవరైతే నా ఎర్లియర్ సెషన్ అడ్జెక్టివ్ మిస్ అయ్యారో వాళ్ళు నా ఎర్లియర్ వీడియో చూడొచ్చు, మీకు మంచి క్లారిటీ వస్తుంది. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైతే ఇవాళ కొత్తగా చూస్తున్నారో నా వీడియోస్, వాళ్ళందరూ కూడా నా ఎర్లియర్ వీడియోస్ మీరు చూసినట్లయితే గ్రామర్ టాపిక్స్ సీక్వెన్స్ ఆర్డర్లో, అంటే స్టెప్ బై స్టెప్ మనం గ్రామర్ తెలుసుకుంటాము. ప్లస్ మీరు ఏమైనా మిస్ అవుతే కూడా మీరు మొత్తం కంటిన్యూట్గా మీ గ్రామర్ తెలుసుకోవచ్చు, ఈజీగా, కరెక్ట్గా, డీటెయిల్డ్గా. మరియు నేను మీకు ఇంగ్లీష్ గ్రామర్తో పాటు ఎలా ఈ గ్రామర్ని వాడాలి కూడా టిప్స్ ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరియు బెల్ బటన్ని క్లిక్ చేయటం మరవద్దు. ఓకే ఫ్రెండ్స్, సో ఇంకొక పాయింట్ మనం ఇక్కడ చెప్పుకోవాలండి. ఇక్కడ సూపర్లేటివ్ డిగ్రీ మనం అనుకున్నాం కదా ఇదివరకు, ఆ సూపర్లేటివ్ డిగ్రీ వర్డ్ ముందు కూడా మనము దా వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బ్రేవర్ అంటాను, బ్రేవెస్ట్ అంటాను. ఈ బ్రేవెస్ట్ అనే పదం మనం అందరికంటే, అందరిలో కన్నా అని కంపేర్ చేసినప్పుడు మనం వాడతాం. అప్పుడు కూడా నాకు ద బ్రేవెస్ట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ బ్యూటిఫుల్ అంటాను, ఇది కూడా సూపర్లేటివ్ వర్డ్. అలాంటప్పుడు కూడా గ్రామర్ రూల్ ప్రకారంగా మనకి ద మోస్ట్ బ్యూటిఫుల్ అనే వర్డ్ రావాలి. ఓకే, ఇవి కాకుండా ఒక సింగులర్ నౌన్ని హోల్ గ్రూప్, ఆ మొత్తం గ్రూప్కి మనం కన్సిడర్ చేస్తూ ఏమన్నా ఫ్యాక్ట్ చెప్పాలంటే కూడా మనం ద వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ద కౌ ఈజ్ ఏ యూస్ఫుల్ ఎనిమల్. సో ఇక్కడ యూస్ఫుల్ అనేది యూ వచ్చింది, కానీ ఇక్కడ ఒక యూస్ఫుల్ జంతువు అయినా సరే యూస్ అని వచ్చింది కాబట్టి ఇక్కడ ఏ వాడాము గ్రామర్ రూల్ ప్రకారంగా. మళ్ళీ కౌ ముందు దా ఎందుకు చెప్పామంటే ఈ కౌ మొత్తం అన్ని కౌస్కి ఒక కౌని మనం రిలేట్ చేస్తూ చాలా ఉపయోగకరమైన జంతువు అని చెప్తున్నాం కాబట్టి ఇక్కడ ద కౌ ఈజ్ ఏ యూస్ఫుల్ ఎనిమల్ అని కూడా మనం అంటాం. సో ఒకదాన్ని సింగులర్ నౌన్ని మొత్తం గ్రూప్కి రిలేట్ చేసుకుంటూ చెప్పేటప్పుడు ద కౌ ఈజ్ ఏ యూస్ఫుల్ ఎనిమల్ కింద మనకి వస్తుంది. అంతేకాదు ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఏ యాన్ కూడా సెంటెన్సెస్లో చూద్దాము. ఐ హ్యావ్ ఎన్ అపాయింట్మెంట్ విత్ అ డాక్టర్. సో ఐ హ్యావ్ యాన్ అపాయింట్మెంట్ అంటే ఒక అపాయింట్మెంట్ బదులు మనం 1 అపాయింట్మెంట్ అనకూడదు, మనం యాన్ అపాయింట్మెంట్ అని అంటాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ యాన్ అంటే ఒకటి, అపాయింట్మెంట్ ఏ ఓవల్తో స్టార్ట్ అయింది, విత్ అ డాక్టర్ అంటే ఏంటి, ఒక డాక్టర్తోనే అర్థం. సో అప్పుడు ఏ యూస్ చేశాను నేను. కానీ నేను పర్టికులర్గా చెప్పాలనుకున్నా అప్పుడు నేను డెఫినెట్ ఆర్టికల్ తీసుకుంటాను, ద డాక్టర్ అని. సో ఇక్కడ ద డాక్టర్ అన్నప్పుడు ఏమొస్తుంది, మనకి పర్టికులర్ డాక్టర్ కింద వస్తుంది. అలా కాకుండా మళ్ళీ మనం ఒకవేళ నేను డెంటిస్ట్ అన్నా అనుకోండి, ద డెంటిస్ట్ అంటే ద డెంటిస్ట్కి సంబంధించిన డాక్టర్ అని అర్థం. ద ఆర్థోపెడిషియన్ అంటే ఇక్కడ ద ఆర్థోపెడిషియన్ అనాలా, ది ఆర్థోపెడిషియన్ అనాలా, ది ఆర్థోపెడిషియన్. బికాస్ ఆర్థోపెడిషియన్ అంటే ఎముకలకు సంబంధించిన స్పెషలిస్ట్ డాక్టర్, ప్లస్ ఓస్తో స్టార్ట్ అయింది కాబట్టి మన ప్రొనౌన్సియేషన్ ప్రకారంగా ది అనాలి, ది ఆర్థోపెడిషియన్. ద గైనకాలజిస్ట్, విమెన్ రిలేటెడ్ ఇష్యూస్కి సంబంధించిన డాక్టర్. సో స్పెషలైజ్డ్గా మనం చెప్పేటప్పుడు, పర్టికులర్గా మనం చెప్పేటప్పుడు మనం ద అని వాడతాం. ఫ్రెండ్స్, సో మనం తెలుసుకున్నాం కదా ఆర్టికల్స్ గురించి క్లియర్గా. సో మీరు కూడా 1 అనే అర్థంలో వచ్చేటప్పుడు ఏ యాన్ వాడండి. ఏఈఐఓయు ముందు యాన్, అవి తప్పించి వేరే లెటర్స్ ముందు ఏ.
సైలెంట్ లెటర్స్ ముందు ప్లస్ యూ సౌండ్ ముందు ఏ వాడతాము, సైలెంట్ లెటర్స్ ముందు ఆ ప్రొనౌన్సియేషన్ బట్టి ఏ అండ్ మనం వాడదాం. నెక్స్ట్ ప్రొనౌన్సియేషన్ ద ది, ఎప్పుడు ఏఈఐఓయు ముందు ది, అవి తప్పించి వేరే ముందు ద. అసలు ద ఎప్పుడు వాడతాము, పర్టికులర్గా చెప్పేటప్పుడు వాడతాం. అండ్ సూపర్లేటివ్ డిగ్రీ ముందు అండ్ కామన్గా చెప్పుకునేటప్పుడు కూడా మనం వాడతాం. సో ఇప్పుడు మనం డీటెయిల్గా తెలుసుకున్నాం. సో ఇంకా ఎవరికైతే ఈ వీడియో గురించి మీకు కొంచెం డౌట్స్ ఉన్నాయో వాళ్ళు కమెంట్స్లో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. తద్వారా మేము కూడా ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాం. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్, థ్యాంక్ యూ ఫర్ sharing my videos. All the best.